యత్ర హనుమా తత్ర విజయః, యత్ర హనుమాన్ తత్ర అభయం, యత్ర హనుమాన్ తత్ర ధర్మః. అంటే ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడ విజయం, ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడ అభయం, ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడ ధర్మం. ఇదే ఆలోచన గోవిందరాజస్వామి వారికి వస్తుంది. రానున్న కాలం కలికాలం. మన తిరుమలగిరికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. వారు ఎటువంటి విపత్తులు లేకుండా సుఖ సంతోషాలు సిరి సంపదలతో ఉండాలి అంటే మన తిరుమలగిరిలో హనుమంతుడు ఉండాలి అని భావిస్తారు. ఆలోచన రాగానే గరుడని పిలిచి, నువ్వు వెళ్ళి ఈ లోకంలో ఒక కారణ జన్ముడు ఉన్నాడు, అతనే హనుమంతుడు, వెళ్ళి అతన్ని మన తిరుమలగిరికి తీసుకురా అని అంటాడు. అది వినగానే గరుడు అక్కడి నుంచి బయలుదేరి ప్రపంచంలో ఉన్న సప్త సముద్రాలు, ఖండాలు, అడవులు అన్నీ తిరుగుతాడు. చివరికి హిమాలయాలు చేరుతాడు. అక్కడ ఒక వ్యక్తి 1000 కోట్ల కాంతి తేజస్సుతో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. అది చూసిన గరుడ, ఇతనే హనుమంతుడు అని వేగంగా దిగుతాడు. ఆ వేగానికి, రెక్కల శబ్దానికి హనుమంతుడికి తపోభంగం కలుగుతుంది. దానితో లేచి, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావని అడగగా, నన్ను గోవిందరాజు స్వామి వారు పంపారు, త్వరగా రా, లేకపోతే నిన్ను పక్షి పిల్లను ఎత్తుకొని వెళ్ళినట్టు తీసుకుపోతానని అంటాడు. ఆత్మస్య సంయ సంపన్నో హనుమాన్ బలవానపి సవైర్యం నిగ్రహంతి సదా ధర్మపతే స్థిత. అంటే హనుమంతుడు ఎంతటి బలవంతుడో అంతటి నిగ్రహం, ధర్మం కలిగినవాడు. అన్ని మాటలు పక్కన పెట్టి మళ్ళీ హెచ్చరిస్తాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ గరుడ, నాకే ఎదురు చెప్తావని యుద్ధంకి దిగుతాడు. హనుమంతుడికి తెలుసు తన యుద్ధం చేస్తే ఏమవుతుందో అని, కానీ తప్పక యుద్ధంకి దిగుతాడు. గరుత్మంతుడు తన దగ్గర ఉన్న అతి శక్తివంతమైన అస్త్రాలన్నీ వాడుతాడు, కానీ అవి హనుమంతుని ఏమీ చేయలేవు. ఇక హనుమంతుడు తన పిడికిలతో గరుడని గాయపరుస్తాడు. దానితో గరుత్మంతుడు హనుమంతుడి శక్తిని చూసి శరణు కోరుతాడు. హనుమంతుడు శాంతించి వెళ్ళిపో అని అంటాడు. అక్కడి నుంచి గాయాలతో తిరిగి గరుడ వెళ్ళిపోతూ ఉండగా మార్గ మధ్యంలో వెంకటేశ్వర స్వామి వారు కంటపడతాడు. వెంకటేశ్వర స్వామి వారు, ఏమైంది గరుడ అని అడగగా, నేను హనుమంతుడిని తిరుమలగిరికి తీసుకురావడానికి వెళితే నాతో యుద్ధం చేసి గాయపరిచాడు స్వామిని అంటాడు. దానితో ఆగ్రహం చెందిన వెంకటేశ్వర స్వామి వారు, తర్వాత ఏం చేస్తారు, హనుమంతుడిని సంకెళ్లతో ఎవరు బంధిస్తారు, ఎలా బంధిస్తారు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఇదండి ఈరోజు కంటెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం, మీ రేపటి కోసం 9999 AD. థ్యాంక్ యూ.